శ్రీశైల పర్వతం ఎలా ఏర్పడింది? నంది శివుడి వాహనం ఎలా అయింది? పూర్వం శిలాదుడు అనే మహర్షి పరమేశ్వరుని గురించి ఘోర తపస్సు చేస్తాడు. శిలాదుడి తపస్సుకు ప్రసన్నుడైన పరమేశ్వరుడు ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. అప్పుడు శిలాదుడు, పరమేశ్వర, నాకు నిత్యం శివభక్తితో ధర్మబద్ధంగా ఉండే చావు అనేది లేని కొడుకుల్ని ప్రసాదించండి అని కోరుతాడు. అప్పుడు పరమేశ్వరుడు శిలాదుడిని ఒక యజ్ఞం చేయమని, ఆ యజ్ఞంలోని అగ్నిలోంచి తన కుమారులు బయటకు వస్తారని చెబుతాడు. అలా శివుడి ఆజ్ఞ మేరకు శిలాదుడు ఒక యజ్ఞాన్ని మొదలు పెడతాడు. ఆ యజ్ఞంలోని అగ్నిలోంచి నంది, పర్వత అనే ఇద్దరు ధర్మబద్ధమైన చావు అనేది లేని కుమారులు బయటకు వస్తారు. నంది చిన్నప్పటి నుంచే వేదాలను, శస్త్రాలను నేర్చుకుంటూ భయం అనేది తెలియని తెలివైన శివభక్తుడిగా పెరుగుతాడు. పర్వతుడు మాత్రం ప్రశాంతంగా శివుడికి పూజలు చేస్తూ, శివుడి కోసం ధ్యానం చేస్తూ ఒక ఋషిగా పెరుగుతాడు. అందుకే పరమేశ్వరుడు నందిని తన వాహనంగా చేసుకొని కైలాసానికి ద్వారపాలకుడిగా, ఆయన్ని పూజించే గణాలకు అధిపతిగా నియమిస్తాడు. పర్వతుడిని మాత్రం అతని కోరిక ప్రకారం శ్రీశైల పర్వతంగా మార్చి, ఆ పర్వతం మీదే మల్లికార్జున జ్యోతిర్లింగంగా కొలువుదీరుతానని, ఆ కొండ మీద భ్రమరాంబదేవి శక్తిపీఠం కూడా ఏర్పడుతుందని, తన మీద లక్షల మంది భక్తులు శివనామస్మరణ చేస్తూ జ్యోతిర్లింగ దర్శనం చేసుకుంటారని చెప్తాడు.